మావోయిస్టు పార్టీ నేతలపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల కార్యదర్శి నరసింహులు మరియు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్లు మాట్లాడుతూ కేంద్రంలోని మనువాద ఫాసిస్టు నిరంకుశ ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరిట అడవులలోని అపార ఖనిజ సంపదను బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు పన్నాగంతో మావోయిస్టులను, వారికి అండగా నిలిచిన ఆదివాసులను మట్టు పెడుతూ బూటకపు ఎన్కౌంటర్లను చేస్తుందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, మావోయిస్టులను అరెస్ట్ చేసి నానా హింసలకు గురిచేసి వారిని మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకపడ్డారు. తక్షణమే ఆపరేషన్ కాగార్ను నిలిపివేయాలని, బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఎన్కౌంటర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అడవుల నుండి ఆదివాసులను నిర్వాసితులు చేసే పనులను నిలిపివేయాలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీ నేతలు, సభ్యులు పాల్గొన్నారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మావోయిస్టులను దారుణంగా పట్టుకొచ్చి కాల్చి చంపుతున్నారు. కేంద్ర బలగాలతో, అదేవిధంగా రాష్ట్ర బలగాలతో కుమ్మక్కై ఈరోజు మావోయిస్టులను హతమార్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మావోయిస్టులు ఆరోగ్యం బాగాలేకనో, లేదా మేము చర్చలు చెప్తామని అన్నా కూడా ఈరోజు ప్రభుత్వం అవి ఏమీ పట్టించుకోకుండా పట్టుకుపోయి ఎన్కౌంటర్లు ఎదురుకాల్పులు జరిపినారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి ఆ రకంగా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుంది. దాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. మావోయిస్టులు ఏం దేశద్రోహులు కాదు, మావోయిస్టులు ఏం ఉగ్రవాదులు కాదు. మావోయిస్టులు కూడా ఈ దేశంలో మరి పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి పార్టీ. మరి అటువంటి పార్టీకి సంబంధించి కొన్ని ఎత్తుగడలు ఉండొచ్చు. వారు ఈ మధ్యకాలంలో మేము చర్చలకు వస్తామని చెప్పారు. చర్చల తర్వాత వీలైతే ఆయుధాలకు అప్పచెప్తామని చెప్పారు. కానీ ఆ రకంగా ప్రభుత్వం ఏమాత్రం దాన్ని స్పందించకుండా, చర్చలకు అంగీకరించకుండా పట్టుకొచ్చి ఆ రకంగా కాల్చి చంపేటువంటి పరిస్థితి అనేటువంటిది రోజు ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అటవీ సంపదను అంబానీ, అదానీలకు కట్టచెప్పేందుకు ప్రశాంతంగా తమ ప్రాణాన, తమ మానాన బతుకుతున్న గిరిజనులను అటవీ నుంచి తరిమేసే విధంగా వారికి అండగా ఉన్న నక్సలైట్లను బంధించి కాల్చి చంపాలనే దురుద్దేశంతో ఇవాళ ఆపరేషన్ కగారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న జరిగిన బూటకపు ఎన్కౌంటర్ హిడ్మా చంపడం జరిగింది. కానీ ఇవాళ మేము చెప్పేది ఒకటి, వామపక్ష పార్టీలుగా దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేశారు. కానీ వాటితో పాటు అటవీ సంపదను కూడా దోచుకునేందుకు ఇవాళ చేస్తున్న కుట్రను దేశ ప్రజలందరూ ఖండించాలా. ఆందోళనకరంగా ఉన్నటువంటి దేశ ప్రజలకు ఈ రకమైనటువంటి వైఖరి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం తెచ్చారు, ఎందుకోసం తెచ్చారని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి 42 రకాల ఖనిజ సంపదను దేశ కార్పొరేట్, విదేశీ కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసము, ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టడం కోసము, ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులను ఏరివేత కోసము ఈరోజు ఆపరేషన్ కగార్ అనేది పెట్టింది. ఈ ఆపరేషన్ కగార్ అనేది ఎందుకు పెట్టింది దుర్మార్గంగా అని చెప్పి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా చెవినెక్కడం లేదు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే కార్పొరేట్ సెక్టార్లకు లాభాలు చేకూర్చడం వీళ్ళ ధ్యేయం. ఎందుకంటే ఈ నెల వచ్చే సంవత్సరము మార్చి చివరికల్లా మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటన చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, నువ్వు చేసింది తప్పు. ఎందుకంటే నీకు రాజ్యంలో నీకు అధికారం ఇస్తే ప్రజల అసమానతను తొలగించాలి, ప్రజలు స్వేచ్ఛగా జీవించడం కోసం కృషి చేయాలి తప్ప ఈ రకంగా అడవిలో ఉన్నటువంటి గిరిజనులను, మూలవాసులను ఈరోజు హింసించడం సరైన పద్ధతిగా చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం.